అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే సార్. నమస్తే కావ్య. సార్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశము మాట లేనిదే. అసలు ఎవరిని తిట్టరు, దేని గురించి మాట్లాడరు. ఇది నేను చెప్పిన మాట కాదు. ఉండవల్లి శ్రీదేవి గారు గతంలో పార్టీలో ఉన్నావిడ, తర్వాత టీడీపీకి వచ్చారు, మా అందరికీ తెలిసిందే. ఈరోజు మనం చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి మాట్లాడడం జరిగిందనమాట. ఏమని, అమరావతి రాజధాని, మేము దానికి అంగీకరిస్తున్నామని అయితే చెప్పారు. అసలు నిజంగా అమరావతి మీద ఒకప్పుడు కాదని, అవునని, మళ్ళీ కాదని, ఇట్లా ఇన్ని డైవర్షన్స్ వైసీపీ ఎందుకు తీసుకుంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ రెడ్డి గారు చెప్పకుండా ఎవరు ఏది మాట్లాడరు అనేది వాస్తవం. ఎందుకంటే ఒక కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీ. నేనే రాజు నేనే మంత్రి టైపు. రెండోది, మీరు అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గురించి ప్రస్తావించారు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పకుండా ఎవరు తిట్టరు, స్క్రిప్ట్ ఇచ్చేది ఆయనే. సో వీళ్ళిద్దరికీ ఒక ప్రత్యేకత ఉన్నటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయవాడ కేంద్రంగా ఒక స్టేట్మెంటు ప్రెస్ మీడియాలో చేసింది చక్కర్లు కొడతా ఉంది సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకున్నారని కొంతమంది, మాట మార్చారు, మడమ తిప్పారు అని కొంతమంది, ఇంకొక కొత్త నాటకానికి తెరదీశారు అని కొంతమంది, ఈ రకరకాల అంశాలు చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ స్టేట్మెంట్ ఇవ్వవలసి వచ్చింది అనేది ఒక్కసారి పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా మనం ఆలోచించినట్టయితే, ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విచిత్రమైన, అనూహ్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఫస్ట్ పాయింట్. అది ఎలాగంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలంలో సూపర్ 6 సూపర్ హిట్ అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. పల్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫేవర్ ఆఫ్ కూటమి. అది ఫ్యాక్ట్. మరీ ముఖ్యంగా ఎందుకు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించినట్టయితే, ఒక సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గోల ఏంటంటే, తల్లికి వందనం, నీకు 15,000, నీకు 15,000 అన్నారు, ఏమైంది అని గోల చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, తల్లికి వందనం లాంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్తో కూడిన స్కీమ్ అది ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదు అని అనుకున్నారు, ఆశించారు. అది భంగపడ్డారు తల్లికి వందనం ఇంప్లిమెంట్ అవ్వటంతో. దాంతోపాటుగా వీళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో కూటమి వాళ్ళు, సంవత్సర కాలంలో సక్సెస్ఫుల్గా 95% ఇంప్లిమెంట్ చేయటం అనేది ఒక పార్ట్. ఇంకో పార్ట్ చూస్తే, సంవత్సర కాలంలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు రావటం అనేది చిన్న విషయం కాదు. తద్వారా 8 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చిన్న విషయం కాదు. అమరావతి, విధ్వంసమైన అమరావతిని మళ్ళీ పునర్నిర్మాణం చేయటం అనేది ఒక గొప్ప అంశం. పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు. ఓవరాల్గా చూసినట్టయితే డెవలప్మెంట్ ప్లస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఈక్వల్గా ముందుకి భారీగా వెళ్తున్న సందర్భం ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇది జగన్ రెడ్డి అన్న పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. రెండో పాయింట్ మనం చూసినట్టయితే, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కాబట్టే మనకి జగన్ రెడ్డి గారి కుటుంబానికి కంచుకోట పులివెందుల. జడ్పీటీసీ ఎలక్షన్లో డిపాజిట్ రాని పరిస్థితి, భారీ అవమానకరమైన పరిస్థితి. అంటే ఆ నెగటివిటీ అనేది ఎంత ఉందనేది ఇది ఒక మెజర్మెంట్గా మనం చెప్పవచ్చు. వీటన్నిటికీ మించి జగన్ రెడ్డి చేస్తుంది రాజకీయ వ్యభిచారం. ఈ మాట నేనల్లా, షర్మిళమ్మ అంద నిన్నే, సొంత చెల్లి. ఇప్పుడు మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈయన చూసి చచ్చుండేవాడు అని ఏడ్చింది ఆమె అన్నమాట. అంటే ఎందుకు అంటే, జగన్ రెడ్డి గారు ఎవరికి అగెనెస్టు? ఆయన ఓడిపోయింది ఎవరి మీద? కూటమి మీద. కూటమి కన్సిస్టింగ్ ఆఫ్ జనసేన, బీజేపీ, టీడీపీ. వీళ్ళకి ఎదురుగా పోరాడుతూ ఓడిపోయాడు. నిన్న భారత ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి జగన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? తెలుగు వ్యక్తి ఉన్నాడు కదా, మాజీ జస్టిస్, ఆయనకి మద్దతు ఇవ్వచ్చు కదా. ఎందుకు ఆ ఎన్డీఏ ప్రభుత్వానికి అక్కడ మద్దతు అంటే, అక్కడ దోస్తీ, గల్లీలో కుస్తీ, అదే రోజు మళ్ళీ రైతు పోరుబాట అంటాడు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి అగెనెస్ట్గా. అక్కడ ఎన్డీఏ ప్రతిపాదించిన ఉపరాష్ట్రపతికి మద్దతు ఇస్తాడు. అంటే ఈయన కేసుల్లో నుంచి సురక్షితంగా ఉండటం కోసం, జీవితాంతం బెయిల్ మీద ఉండటం కోసం ఏ వరకైనా మద్దతు ఇస్తాడు. అంటే రేపటి రోజున సెంట్రల్లో బీజేపీ లేకుండా కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్కి కూడా మద్దతు ఇస్తాడా? అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఆయన చేస్తున్నటువంటి చర్యలు అనేవి కింద ఉన్నటువంటి సజ్జల గారికి మెడకు కూడా పాపం ఇబ్బందికరంగా మారుతున్నాయి. నాట్ ఓన్లీ సజ్జల, పరిస్థితి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న నేపథ్యాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వీటన్నిటితో పాటుగా లిక్కర్ స్కీమ్లో ఎవరు మెడకి ఎప్పుడు చుట్టుకుంటుందో తెలియదు, ఎవరు కొత్త వ్యక్తి వెలుగులోకి వస్తున్నారో తెలియటంలా, ఈ పార్టీలో ఉన్నవాళ్ళు ఏ పార్టీకి ఎప్పుడు జంప్ అవుతున్నారో తెలియట్లా.
గతంలో పరిపాలించినప్పుడు అక్రమాలు చేసిన దందాలు బయటకు వచ్చి ఒక్కొక్కడు జైలు బాట వెళ్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళొద్దని కొత్తగా ఒక స్టాండ్ తీసుకున్నారు. అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎమ్మెల్యే ఎందుకు నీకు రిజైన్ చేయొచ్చు కదా అని షర్మిల అంటుంది. ప్రజలు అంటున్నారు. ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మేము నీతో ఎందుకు ఉండాలని సపరేట్ కుంపటి పెట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇన్ని 1, 2, 3, 10 రకరకాల అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నది. ఇది బ్యాక్గ్రౌండ్. సార్ ఫ్యాక్ట్ మాట, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం అనేది ఇంకా వదలలేదా, లేకపోతే షర్మిల భయం పట్టుకుందా? ఓటమి భయంలో షర్మిల ఒక కారణం. షర్మిల మాత్రమే కారణం అని అనము. ఆమె ఒక కారణం, సునీతమ్మ ఇంకొక కారణం, విజయం ఇంకొక కారణం, ఈయన చేసిన అక్రమాలు ఇంకొక కారణం, ఒక స్టాండ్ లేని విజన్ లేని నాయకత్వం ఇంకొక కారణం. 100 కారణాలు ఉన్నాయి, అందులో ఇదొకటి. సరే, పార్టీ ఈ నేపథ్యం ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారికి సంబంధించిన సకల శాఖ మంత్రిగా అప్పట్లో ఉండే, అమరావతి నుంచి పరిపాలిస్తామన్నారు. మరి ఇదే జగన్ రెడ్డి గారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ అమరావతి 33,000 ఎకరాల్లో ప్రతిపాదన చేసినప్పుడు దేవాలయం లాంటి అసెంబ్లీలో 33,000 తక్కువ లేకుండా ఎకరాలు తీసుకోండి అమరావతికి మా పూర్తి మద్దతు అని ఈయన అన్నాడుగా, ఈ పెద్ద మనిషి అసెంబ్లీలో. ఆ తర్వాత దురదృష్టం కొద్దీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చాడు, మడమ తిప్పాడు, అమరావతిని విధ్వంసం చేశాడు. అది అంతటితో ఆగాడా? 3 రాజధానులు అన్నాడు. వాళ్ళే అన్నారు కదా. ఇప్పుడు ఏమంటాడు సజ్జల, నిన్న మేము అనలేదంటాడు. మరి ఎవరన్నారు? అన్నది రికార్డ్, ఆన్ రికార్డ్. అసెంబ్లీలో అన్నారు. 3 రాజధానులు లేవు. రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా కూల్చేశారు, నాశనం చేశారు. వీటన్నిటి నుంచి ఇప్పుడు కొత్తగా ప్రజల్లో ఉన్న ఆకాంక్షలకు అనుగుణంగా ఏమి జరుగుతుంది, యాక్సెప్టెన్స్ ఎలా ఉందనేది పల్స్ చూసుకున్నట్టయితే వీళ్ళు మళ్ళీ దాని నుంచి శ్రేణుల్ని కొంత ఉత్తేజపరచడం కోసం, ఆ నెగిటివిటీని కొంత తగ్గించుకోవడం కోసం అమరావతి నుంచే మళ్ళీ పరిపాలిస్తాడు జగను, అందుకే తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాడు అన్నారు. సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నందుకే అని చెప్పని. గతంలో చూస్తే సజ్జల అన్నాడు 2024 ముందు ఎలక్షన్లు చూస్తే రిజల్ట్ కూడా వస్తాయి అన్నప్పుడు అన్ని ఏర్పాట్లు చేసుకోండి, విశాఖపట్నం నుంచే ఇక మనం పరిపాలన చేస్తాం, నేను కూడా అక్కడే ఉండి ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం జరిగింది. అదే రీతిలో అంటే అనేక అపోహల మధ్య రిషికొండ ప్యాలెస్ కూడా కట్టుకుంది అందుకే అన్న వార్తలు అయితే మనం విన్నాము. నిజంగా ఈయనకి అమరావతి అనేది రాజధానిగా యాక్సెప్టెన్స్ ఉంటే ఈయన సీఎంగా చేసిన 5 సంవత్సరాల్లో ఎంతో కొంత దాని మీద అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లేవారు. లేకపోతే అదే టైంలో అమరావతి రైతులు ఎన్ని వందల రోజులు వాళ్ళు దీక్షలు చేశారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారో చూస్తూనే ఉన్నాం. ఈరోజు మళ్ళీ అదే రైతులకు కూడా మేము మద్దతు ఉంటామని చెప్పని అంటున్నారు. అదే దీన్ని ద్వంద్వ వైఖరి. నేను అక్కడికే వస్తున్నా. ప్యాలెస్ కట్టుకున్నాడు అమరావతిలో అని అన్నారు. రిషికొండలో ఎందుకు కట్టుకున్నారు? మరి ద్వంద్వ వైఖరి ఎందుకు? అక్కడి నుంచి పరిపాలిస్తానని అన్నారుగా, మీరు అన్నారు. ఓకే, నెక్స్ట్ అమరావతి రైతుల మీద, అమరావతి మహిళల మీద నేను అనకూడని వాళ్ళ మీడియాలో మాటలు అన్నారా లేదా? అది కోర్టు కేసు అయింది, అది వేరే విషయం. అమరావతి రైతుల్ని హింసించారా లేదా? అమరావతి మీద ఎంత విషం చిమ్మాలో అంత విషం చిమ్మారా లేదా? నేటికి కూడా మునిగిపోయింది అమరావతి అన్నారు సార్. అన్నారా? గతంలో నాకు గుర్తు అమరావతి పెద్ద ఎడారి అన్నారు. ఎడారి ఎందుకు మునిగిపోద్ది? మరి ఇప్పుడు మునిగిపోయింది అంటారు. ఏది కరెక్ట్? ఎడారా లేకపోతే మునిగిపోవడం? అంటే ద్వంద్వ వైఖరికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో ఈ రోజున అమరావతి కేంద్రంగా మేము నెక్స్ట్ వస్తే పరిపాలిస్తామని అంటారు. మరి ఇంత విధ్వంసం జరిగిన తర్వాత, ఇంత ద్వేషం, ఇంత విషం అమరావతిలో చిమ్మిన తర్వాత రీసెంట్గా మనం మాట్లాడుకుందాం, అమరావతికి పెట్టుబడులు రావద్దు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు అని పెట్టుబడిదారుల్ని కూడా లెటర్స్ పంపించి ఆపేసే ప్రయత్నం రీసెంట్గానే జరిగిన విషయం మనం వెలుగులోకి వచ్చింది. అప్పట్లోనే అమరావతి నిర్మాణం చేసి ఉండుంటే ఈరోజు రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడి ఉండేది. సో కాంట్రాక్టర్స్ అందరినీ వెనక్కి దొబ్బేపించడం వల్ల ఈరోజు మళ్ళీ రీకాంట్రాక్ట్స్ ఇవ్వటం వల్ల అమరావతి కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగితే, ప్రజాధనం ఎక్కువ ఖర్చు అయితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? సో ఈయన పరిపాలన స్టార్ట్ అయిందే ప్రజావేదిక విధ్వంసంతో, ప్రజల సొమ్ముతో కట్టింది విధ్వంసం చేయొచ్చున, అట్లానే అమరావతిని విధ్వంసం చేశారు. ఏ రాజధాని లేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినా, జగన్ రెడ్డి గారు చెప్పినా ఒక క్రెడిబిలిటీ, ఒక విశ్వసనీయత లేని పార్టీ కానీ, నాయకుడు కానీ, వ్యక్తి కానీ, శక్తి కానీ చెప్పిన మాటలు ప్రజలు కాదు ఎవరు నమ్మరు. కొత్త నాటకానికి తెరతీసినటువంటి అంశం ఇది. ఎందుకంటే ప్రజల్లో డైవర్షన్ చేయటం కోసం, ఈ రకమైన ఇబ్బందుల్లో ఉన్నాయి పార్టీ ఎదుర్కొంటుంది కాబట్టి కొంత డైవర్షన్ చేయటం కోసం వీటన్నిటి అంశాల మీద మేము ఆ 3 రాజధానులు అనలేదు, అమరావతి నుంచి పరిపాలిస్తామనేది కొత్త నాటకానికి తెరదీశారు. ఆ ఆలోచన ఆ పార్టీకి ఉండదు. విధ్వంసం చేయటం ఒక్కటే లక్ష్యం. ఒక విజనరీకి ఉన్న థింకింగ్ వేరు, ఒక క్రిమినల్ మైండ్ సెట్కి ఉన్న థింకింగ్ వేరు. సో ఈ 2 అంశాలను పరిశీలించినప్పుడు సజ్జల చెప్పినా, జగన్ రెడ్డి గారు చెప్పినా కొత్త నాటకంగా దీన్ని భావిస్తారు తప్ప
వీళ్ళు రియలైజ్ అయ్యారు అని అనలేము. ఎందుకంటే మళ్ళీ అదే మాటలో సజ్జలు ఏమంటారంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న బిల్డింగ్లు ఆపేసి రాజధాని అంటే బిల్డింగ్స్ కాదు. రాజధాని అంటే ఒక నిర్మాణం ఎట్లా జరగాలంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలా, పెట్టుబడులు రావాలా, ఇన్వెస్ట్మెంట్స్ రావాలా, ఇన్వెస్టర్స్ రావాలా, దాని ద్వారా రాష్ట్రానికి ఇన్కమ్ ట్యాక్స్ రావాలా, దాని ద్వారా రాష్ట్రం డెవలప్ అవ్వాలి. ఇట్ హాజ్ ఇంటర్లింక్డ్ ఇష్యూస్. ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు కూడా ఒక చిన్న మాట సార్, ఎంతోమంది రియల్ ఎస్టేట్లో ఉన్న మైండ్ సెట్లు అటు ప్రజల్లో ఉన్నటువంటి ఒక చిన్న క్వశ్చన్ అనమాట. దాన్ని ఒకసారి మీరు కంక్లూజన్గా చెప్పచ్చు. ఏంటంటే అది కృష్ణానదికి పక్కనే ఉన్నటువంటి ప్రాంతము, ఎంతో సారవంతమైన నేల, సంవత్సరానికి 3 పంటలు పండేటటువంటి నేల, అందులోనూ అక్కడ కొంత సత్తు భూమి ఉంది. సో ఆ భూమిలో కొన్ని వేల కోట్లతో ఇన్వెస్టర్లు వచ్చి బిల్డింగ్స్ అనేవి, అంటే వాటికి ఒక లిమిట్ అంటూ ఉండదు, ఇన్ని అంతస్తులను కట్టేసుకుంటూ వెళ్తారు. నిజంగా అటువంటి బిల్డింగ్స్ అక్కడ పడకూడదని చెప్పనైతే వినిపిస్తున్న మాటలు, దీంట్లో వాస్తవం ఎంత సార్? ఇందులో రాజకీయమైన స్టేట్మెంట్స్ జోలికి నేను వెళ్ళను, కానీ ఆ పర్టికులర్ సాయిల్ మీరు మాట్లాడుతున్నారు, ఆ సాయిల్లో కన్స్ట్రక్షన్ చేయవచ్చునా లేదా అనేది ఒక క్వశ్చన్. ఆ కన్స్ట్రక్షన్ చేస్తే ఎన్ని ఫ్లోర్ల దాకా వెళ్ళవచ్చు, ఇదంతా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సాయిల్ టెస్టింగ్ చేసి అనాలిసిస్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాతే కన్స్ట్రక్షన్కి వెళ్ళారు. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్య కాలంలో మునిగిపోయిన పునాదులు గతంలో వదిలేశారు కదా, వాటిని మళ్ళీ రీస్టార్ట్ చేయడం కోసం ఐఐటి చెన్నై వాళ్ళు ఒక ఎక్స్పర్ట్స్ బృందం వచ్చి స్టడీ చేసి చెక్ చేసి టెస్ట్ చేసి ఓకే ప్రొసీడ్ అంటే మళ్ళీ ముందుకెళ్తున్నారు. సో రాజకీయమైన స్టేట్మెంట్స్ వేరు, రియాలిటీ వేరు. సో ఇంకొక అంశం, రివర్ ఫ్రంట్ నగరాలు సిటీలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. సో అవన్నీ టెస్టింగ్స్ లేకుండా, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కన్ఫర్మ్ చేయకుండా జస్ట్ లైక్ దట్ బిల్డింగ్స్ కానీ రాజధాని కానీ నిర్మాణం జరగదు. మన ఇల్లు లాంటిదే మనం టెస్టింగ్ లేకుండా నిర్మాణం చేయలేము. సో ఇవన్నీ బేస్లెస్ ఫాల్స్ అలిగేషన్స్గా మనం చెప్పవచ్చు. సో డెవలప్ అవుతున్న దాన్ని డెవలప్ అవ్వకుండా విధ్వంసం చేసిన వ్యక్తులు ఈరోజు మళ్ళీ అదే మాట మాట్లాడుతూ బిల్డింగ్స్ ఇంతటితో ఆపేద్దామని అంటూ ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా కుట్ర పన్నుతూ, ఇంకా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మెడికల్ కాలేజెస్ 17 మెడికల్ కాలేజెస్ అని ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. సరే అది అంత లెందీ సబ్జెక్ట్, అది సపరేట్ చేద్దాం, దీంతో కనెక్షన్ లేదు కాబట్టి. వీళ్ళు ఆ కాలేజెసే కంప్లీట్ చేయలేదు 5 సంవత్సరాల్లో, రాజధాని ఎందుకు కంప్లీట్ అవ్వలేదు గతంలో 5 సంవత్సరాల్లో అంటాడు. ఒక కాలేజీ కంప్లీట్ చేయడానికి వీళ్ళ వల్ల కాల. మరి అటువంటి రాజధాని అనేది మహానగరం. మహానగర నిర్మాణాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో కావు, ఇట్ టేక్స్ టైం. సో ఎందుకంటే అది విషన్ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ చూద్దాం, ఈరోజు వరల్డ్ క్లాస్ సిటీ ఎందుకైంది? డెవలప్మెంట్స్ ఉంటే సిటీ డెవలప్ అవుతుంది. రాష్ట్రానికి ఇప్పుడు హైదరాబాద్ ఇన్కమ్ సోర్స్ తెలంగాణకి. సో అట్లా డెవలప్ అవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి విజన్. విధ్వంసం చేయాలనేది ఇంకో పార్టీ విజన్. ఈరోజు సడన్గా వచ్చి కొత్త అంశానికి తెరలేపారు నాటకానికి అని అయితే మనం చెప్పవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.